సో హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్స్ అంటే ఏంటో చూద్దాం. లిటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చి దాంట్లో ఒక అరౌండ్ సమ్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం, కొన్ని సమ్స్ని. అండ్ ఇది న్యూమరికల్ అనాలిసిస్ అనే కోర్స్ నుంచి మ్యాథ్స్. సో ఫస్ట్ తీసుకుంటే అబ్సల్యూట్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటంటే, అబ్సల్యూట్ ఎర్రర్ ఈజ్ ద న్యూమరికల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూ వాల్యూ ఆఫ్ అ క్వాంటిటీ and its approximation value. Thus, if x is the true value of quantity and x1 is the approximate value, then the absolute error EA is given by EA is equal to x minus x1. It is also can be written as delta x. సో ఏం చెప్తుందంటే, అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, న్యూమరికల్ డిఫరెన్స్ బిట్వీన్ రియల్ వాల్యూ అండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ. అంటే దాని కరెక్ట్ ఆన్సర్కి మనం ఎప్పుడైతే ఏదైనా సమ్ సాల్వ్ చేసామో అరౌండ్ వస్తుంది కదా, లేకపోతే ఏదైనా ప్రాక్టికల్ చేసినప్పుడు అరౌండ్ ఒక ప్రాక్టికల్ వాల్యూ వస్తుంది కదా, మనం ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. సో రియల్ వాల్యూకి ఎక్స్పెరిమెంటల్ వాల్యూకి ఉన్న డిఫరెన్స్నే అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. ఎర్రర్ అంటే ఏంటంటే దాని రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. సో మనం ఎక్స్ అనేది రియల్ వాల్యూ అనుకుంటే, x1 అనేది అప్రాక్సిమేషన్ వాల్యూ అనుకుంటే, సో ఎక్స్ మైనస్ x1 రెండింటికి ఉన్న డిఫరెన్సెసే మనకి అబ్సల్యూట్ ఎర్రర్ అవుతుంది. నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్ అంటే చూడండి. సో అబ్సల్యూట్ ఎర్రర్ ఏంటి, ఈఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ x1 ముందు చెప్పుకున్నాం కదా. సో రిలేటివ్ ఎర్రర్ ఏమవుతుంది, ఇప్పుడు రిలేటివ్ ఎర్రర్ ఈఆర్ ఈజ్ ఈక్వల్ టు, దీని ఫార్ములా అబ్సల్యూట్ ఎర్రర్ బై రియల్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ. సో డెల్ ఎక్స్ బై ఎక్స్, డెల్టా ఎక్స్ బై డెల్ ఎక్స్ అంటే మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేషన్లో యూజ్ చేస్తాం, డెల్టా ఎక్స్ బై ఎక్స్. సో ఇప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ ఏమవుతుంది, దీనికి పర్సంటేజ్ అంటేనే మనం ఇంటూ 100తో చేస్తాం. సో దాని పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు 100 రిలేటివ్ ఎర్రర్. సో ఇది మనం దీని మీద సమ్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. 3 అప్రాక్సిమేట్ వాల్యూస్ ఆఫ్ ది నెంబర్ 1/3 ఆర్ గివెన్ యాజ్ 0.30, 0.33 అండ్ 0.34. విచ్ ఆఫ్ దీస్ 3 వాల్యూస్ ఈజ్ ద బెస్ట్ అప్రాక్సిమేషన్ యాక్యురసీ. సో మూడు వాల్యూలు ఉన్నాయి 1/3కి అంట. ఆన్సర్లో 3 ఆన్సర్స్ వచ్చినాయి, లైక్ మనం సాల్వ్ చేసేటప్పుడు. సో వీటిలో ఏది బెస్ట్ అప్రాక్సిమేషన్ యాక్యురసీ అన్నాడు అంటే, ఏదైతే ఎర్రర్ చాలా తక్కువ అంటే, చూడండి మనకు వచ్చిన రియల్ వాల్యూ, ఇది రియల్ వాల్యూ అయితే మన ఇది ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అయితే, దీని డిఫరెన్స్ అనేది ఒక ఎర్రర్ వస్తుంది కదా. ఈ ఎర్రర్ ఎంత తక్కువ ఉంటే మన వచ్చిన ఎక్స్పెరిమెంటల్ వాల్యూ రియల్ వాల్యూకి అంత దగ్గర ఉన్నట్టు, అంతే కదా. సో వీ హ్యావ్ ఫస్ట్ మనం 1/3కి ఆన్సర్ ఏంటో చూద్దాం. 1/3ని ఎట్లా చేయొచ్చు, 3ని ఇక్కడ తీసుకొని 1 ఇక్కడ తీసుకుంటే ఒక డిజిటే ఉంది, అది కూడా 3 కన్నా చిన్నది కాబట్టి మనం ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 తీసుకోవచ్చు. సో 3 times 9 అవుతుంది, 1 మిగులుతుంది. అగైన్ 0 తీసుకుంటాం, మళ్ళీ 3 times 9 మిగులుతుంది. అట్లా ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మళ్ళీ 1 మిగులుద్ది, మళ్ళీ 0 తీసుకుంటాం, అలా. సో 3 3 3 అండ్ సో ఆన్, ఆర్ 3 బార్ అని పెట్టుకోవచ్చు, 0.3 బార్ అని పెట్టుకోవచ్చు. సో 1/3 వాల్యూ ఏమవుతుంది, 0.333 సో ఆన్, లైక్ 3s అలా వెళ్తూనే ఉంటాయి. సో మనకేంటి ఫార్ములా, అబ్సల్యూట్ రియల్ వాల్యూ ఎక్స్ ఏంటి 1/3, అండ్ మనకు వచ్చిన వాల్యూస్ ఏమిటి 3 వచ్చినాయి యాక్చువల్లీ. ఒకటి 0.30 వచ్చింది, 0.33 వచ్చింది, 0.34 వచ్చింది. సో మన 3 తీసుకోండి, 3 తీసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో చూడండి, ఎక్స్ మైనస్ x1 చేయండి. సో మనం ఎక్స్ ముందు తీసుకున్న x1 ముందు తీసుకున్న ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి మెన్షన్ చేయాలి, ఎక్స్ మైనస్ x1 బదులు డెల్టా పెట్టుకోండి, అంటే లైక్ మోడ్ పెట్టుకోండి. ఈ 2 సైడ్లు ఏంటంటే పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మనకు చివరిలో పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే ఎర్రర్ ఎప్పుడు నెగిటివ్ రాకూడదు. సో 1/3 తీసుకున్నా, ఆర్ ఇక్కడ మీరు తీసుకోవాలంటే 0.33 సో ఆన్ అని తీసుకోవచ్చు. ఇటు తీసుకున్న ప్రాబ్లం లేదు, అటు తీసుకున్న ప్రాబ్లం లేదు. సో 33 సో ఆన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, దీని ఆన్సర్ బైల్లోనే చూడండి, 0.0 మైనస్ 0 0.3 మైనస్ 3 0 అవుతుంది, అండ్ 3 మైనస్ 0 అవుతుంది 3, అండ్ అగైన్ 3 ఉంటుంది కదా ఇక్కడ ఏం లేదంటే 0 ఉన్నట్టు మళ్ళీ 3 వస్తుంది. సో అలా అలా వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు 0.33 తీసుకోవచ్చు, 33 సో ఆన్. సో ఇక్కడ 33 ఉంది, అప్పుడేమవుతుంది దీని వాల్యూ ఫస్ట్ 3కి 3 0 అవుతుంది, సెకండ్ 3కి 3 0 అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఉంది, బట్ ఇక్కడ ఏం లేదంటే 0 తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ 3 వచ్చేస్తుంది, 3 మైనస్ 0 3. సో అలా ఇది సో ఆన్, అగైన్ 3s కంటిన్యూ అవుతాయి. ఇక్కడ
ఇది 0.33 తీసుకోండి. సో 0 మైనస్ 0 0.3 మైనస్ 3 0. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే ఎంత వచ్చినట్టు 6 వస్తుంది మైనస్. సో 6 అలా సో ఆన్ వెళ్తుంది. ఆర్ మీరు ఇటు నుంచి 0.34 సో ఆన్ జీరోస్ పెట్టుకొని 0.33 పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎర్రర్స్ చూడండి, ఇక్కడ 0.033 వచ్చింది, ఇక్కడ 0.00 వచ్చింది, అంటే ఇక్కడ ఫస్ట్ డిజిట్ 000 కంపేర్ చేయక్కర్లేదు. సెకండ్ డిజిట్ ఎంత 3, ఇది 0. సో 0 చిన్నది కాబట్టి 3 పెద్దది అయిపోయింది. సో ఇది రానే రాదు, ఎందుకంటే దీని మీద ఎర్రర్ ఇది పెద్దది. సో ఇది సెకండ్ డిజిట్ ఎంత, యాక్చువల్లీ ఒక 0 ఎక్స్ట్రా వస్తుంది, 0 0 2 0లు ఉన్నాయి. నెక్స్ట్ ఇది 6, ఇది 3, రెండింటిని కంపేర్ చేస్తే 3 చిన్నది కదా. సో ఇది మనకి చిన్న ఎర్రర్, మూడిట్లో కంపేర్ చేస్తుంటే చిన్న ఎర్రర్. సో దీని వాల్యూ ఎంత మనం తీసుకున్నాం 0.33. సో అప్రాక్సిమేషన్ వాల్యూ నియర్గా ఉండేది ఈ ఎర్రర్ కాబట్టి మనకు ఆన్సర్ 1/3కి అప్రాక్సిమేట్ యాక్యురసీ 0.33 అవుతుంది. సో ఇది ఈ సమ్, ద బెస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ 0.33. నెక్స్ట్ ఇంకొక సమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫైండ్ ద రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ది నెంబర్ 8.6 ఇఫ్ బోత్ ఇట్స్ డిజిట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. వాడే ఇచ్చేసాడు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా మనం రెండు నెంబర్స్ ఉంటే మనం ఇది ఎక్స్ అనుకున్నారు, రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ది నెంబర్ అన్నాడు. ఇది ఎక్స్ అనుకోండి, మనకి ఇంకో నెంబర్ ఉంటే x - x1 చేసేస్తే మనకి వచ్చేస్తుంది. ఒకవేళ వాడు ఇచ్చేసాడు కాబట్టి ఇప్పుడు అనవసరం. చూడండి, ఈజ్ ఈక్వల్ టు 0.05 గివెన్ యాక్చువల్లీ. దెన్ ఈఆర్ ఎట్లా కట్టాలి, మనకి ఫార్ములా మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదా, అబ్సల్యూట్ ఎర్రర్ బై ఒరిజినల్ వాల్యూ, బై ఎక్స్. సో ఏంటి 0.05 బై ఒరిజినల్ వాల్యూ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎక్స్ అనుకున్నాం కదా, దీన్ని ఈ వాల్యూ ఎక్స్ అవుతుంది. సో బై 8.6. సో మనం రెండింటిని డివైడ్ చేస్తే రిలేటివ్ ఎర్రర్ 0.0058 వచ్చింది. సో ఇంకొక సమ్ చూద్దామా, వీడియో పెద్ద అయిపోద్ది, లేకపోతే నెక్స్ట్ వీడియోలో ఇంకొక 2-3 సమ్స్ యాడ్ చేస్తాను మీకు అండర్స్టాండింగ్ కోసం. సో నోట్స్ కావాలంటే ఇక్కడ నుంచి. సరే.